హాయ్ అండి. ఈరోజు బగారన్నం, మిగిలిన బగారన్నంతో మనము ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది బాస్మతి రైస్తో చేసిన బగారన్నము. మా ఇంట్లో కర్రీ అయిపోయింది, అన్నం మాత్రం మిగిలింది. ఇలా వేస్ట్ చేయడం కాకుండా ఎగ్స్ తోటి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ముకుడు పెట్టుకోవాలి. అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని అవి వేగాక ఒక చిన్న ఉల్లిగడ్డను కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచిగా ఫ్రై అయ్యాక మనం 2 ఎగ్స్ని ఇందులో కొట్టిపోసుకోవాలి. ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాము. ఇప్పుడు 2 ఎగ్స్ కొట్టిపోసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచితే మనకు ఎగ్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇందులో ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే మన బగారన్నంలో ఆయిల్ ఉంటుంది కాబట్టి. మసాలాలు కూడా ఎక్కువ కూడా వేసుకోకూడదు. మనం బగారాలో కూడా మసాలాలు ఉంటాయి. కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక మనము ముందుగా పొడిగా చేసుకున్న బగారా అన్నంని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే మనం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము పొడిగా చేసుకున్న బాస్మతి రైస్ బగారా అన్నంని ఇందులో వేసుకోవాలి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ రైస్తో కూడా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంది. ఇందులో కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం మళ్ళీ కారం వేసాను. ఈ విధంగా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటాము, మనం ఏమన్నా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.